హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నారు. తెలుగుదేశంలోని నేతలే వేరే వాళ్ళు వీళ్ళకి ఉద్దేశించి మాట్లాడింది లేదు. వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ పరువు తీసింది లేదు. స్వయంగా వీరి పరువు వీళ్ళే తీసుకుంటున్నారు. లోకేష్ పరువు తీస్తున్నారు, తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఎలా ఉందంటే ఇది తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ వచ్చేసి దగ్గుపాటి వరప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయాయి. ఎన్టీఆర్ తల్లి పైన ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎటువంటి అనరాని మాటలు మాట్లాడాడు. వారి సినిమా ఆడకుండా చేస్తాం, వారి సినిమా ఆడద్దు అని అప్పట్లో దానికి సరైన సమాధానం చెప్పాడా అంటే దానికి సరైన సమాధానం లేదు. అతని పైన చర్యలు తీసుకున్నది లేదు. తెలుగుదేశం నేతలు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, దానిపైన చర్యలు తీసుకున్నది లేదు. అదే అదనంగా చూసుకొని ఇప్పుడు దీపక్ రెడ్డి వచ్చేసి మాట్లాడిన మాటలు, నిన్న జాతీయ స్థాయిలో మాట్లాడిన మాటలు ఒక నవ్వుల పాలు అబాసు పాలు చేశాడు లోకేష్ని అట్టిగా ఇండుగల ఇప్పుడు ఇండిగో వ్యవహారాల్లో తీసుకొచ్చి అందులో అట్టిగా అబాసు పాలు చేశాడు నిన్న. అదే దీపక్ రెడ్డి వచ్చేసి మన రాష్ట్ర మీడియాలో మాట్లాడుతూ మన రాష్ట్ర మీడియాలకు సంబంధించిన డిబేట్లో ఇప్పుడు వెంకటకృష్ణతోటి క్వశ్చన్ వేశాడు, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. పదే పదే ఏమంటున్నాడు దీంట్లోకి వచ్చేసి మళ్ళీ పచ్చ మీడియా, ఎల్లో మీడియా ఆ లోకేష్ పైన ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఇతను తింటేనే మాట్లాడుతున్నాడు కదా. పచ్చ మీడియా ఎవరిది, ఎల్లో మీడియా ఎవరిది అనేది తెలుసు కదా. నువ్వు మాట్లాడే మాటలే సరిగా లేవు, నీ మతి స్థిమితం సరిగా లేకుండా మాట్లాడుతున్నావా? నువ్వు ఏం చేయదలుచుకున్నావు తెలుగుదేశం పార్టీని? ఇటు రామ్మోహన్ నాయుడు ఏం చేయదలుచుకున్నాడు తెలుగుదేశం పార్టీని? ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పైన విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వచ్చేది పోగా మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఏంది? ఈ ఎమ్మెల్యే వ్యవహారం ఏంది? ఇప్పుడు ఈయన వ్యవహారం ఏంది? ఈ రామ్మోహన్ నాయుడు వ్యవహారం ఏంది? ఫస్ట్ మాట్లాడింది దగ్గుబాటి వరప్రసాద్, ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు. ఇప్పుడు మాట్లాడింది వచ్చేసి దీపక్ రెడ్డి. ఇటు రామ్మోహన్ నాయుడు, ఇటు దీపక్ రెడ్డి, ఇటు దగ్గుపాటి వెంకట వరప్రసాద్, వీళ్ళ పైన ఏమైనా చర్యలు తీసుకునేది ఉందా? లేకుంటే ఇలాగే చేస్తూ పోతుంటే తెలుగుదేశం పార్టీ పరువు పోతుంది. ఇంకా కొంత నాయకులు కూడా ఇలాగనే తయారై తెలుగుదేశం పార్టీ పరువు తీస్తారు. వీరిపైన తగు చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వెంకట వరప్రసాద్ మీద తీసుకోవాలి చర్య. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడింది అతనే. ఎన్టీఆర్ పైన వాళ్ళ తల్లి పైన విపరీతమైన దూషణలు చేయడం జరిగింది, అనరాని మాటలు అనడం జరిగింది ఎన్టీఆర్ తల్లిని. అతని పైన ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఇటు రామ్మోహన్, ఇటు వచ్చేసి దీపక్ రెడ్డి, వీటిపైన చర్యలు తీసుకొని తెలుగుదేశం పార్టీని అబాసు పాలు కాకుండా కాపాడుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. ఇటు తెలుగుదేశం పరువు పోకుండా కాపాడుకుంటారని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఈ నవ్వుల పాలు అవ్వడం ఎందుకు, ఇప్పుడు ట్రోల్స్కు గురవుతున్నారు. ఇది వైరల్గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అతను మాట్లాడిన జాతీయ స్థాయిలో అలా ట్రోల్ అయిపోయారు. ఇప్పుడు వచ్చేసి మన రాష్ట్ర స్థాయిలో మాట్లాడిన రాష్ట్ర స్థాయి మీడియాలో మాట్లాడిన మాటలు అలా ఇయ్యాల అది ట్రోల్స్కు గురయ్యాయి. దీపక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది అతనికి అవ్వడం లేదు. తగు చర్యలు త్వరగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మనం ఆశిద్దాం. ఈ వీడియో ఇంతవరకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, ఉంటాను.